అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా, ఈరోజు మనం ఒక గొప్ప సహబా గురించి తెలుసుకుందాం. ఆయన మన ప్రవక్త గారికి ఎంతో ప్రియమైనటువంటి సహబాల్లో ఒకరు. హజరత్ బిలాల్ హబ్షీ రజియల్లాహు తఆలా గారి ఇస్లాం మరియు ఆయన యొక్క కష్టాలు. హజరత్ బిలాల్ హబ్షీ రజియల్లాహు తఆలా ప్రసిద్ధ సహాబీ అయి ఉన్నారు మరియు ప్రవక్త గారి మసీదులో ఎల్లప్పుడూ ముఅజ్జిన్గా ఉండెను. మొదట ఒక అవిశ్వాసి దగ్గర బానిసగా ఉండిరి. ఇస్లాం స్వీకరించిరి. తర్వాత ఫలితంగా అనేక విధాల హింసలకు గురి అయ్యారు. ఉమయ్యా బిన్ ఖలఫ్, అతడు ముసల్మానుల బద్ధశత్రువై ఉండెను. వీరిని మండుటెండలో మిట్ట మధ్యాహ్నము వేడి ఇసుకపై వెల్లకిలా పరుండబెట్టి ఛాతీపై పెద్ద పెద్ద రాళ్లను కదలకుండా పెట్టేవాడు. ఆపై ఇలా చెప్పేవాడు: జీవించే ఆశ ఉంటే ఇస్లాంను వదులు, లేకపోతే అలాగే మరణించు. కానీ బిలాల్ రజియల్లాహు తఆలా గారు ఆ స్థితిలో కూడా అహద్ అహద్ అనేవారు, అనగా దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. రాత్రులలో గొలుసులతో బంధించి కొరడాలతో కొట్టేవారు. మరుసటి పగలు ఆ గాయాలతో మండే నేలపై వేసి ఇంకాను హింసించేవారు. ఈ విధమైనటువంటి చిత్రహింసలు భరించలేక ఇస్లాంను వదిలివేయవలెనని వారి ఉద్దేశం. శిక్షించేవాళ్ళు అలసిపోయేవారు. ఒకసారి అబూ జహల్, ఒకసారి ఉమయ్యా బిన్ ఖలఫ్, ఒక్కొక్కసారి ఇతరులు శిక్షించుటలో తమ బలము ఉపయోగించేవారు. హజరత్ అబూ బకర్ సిద్దీక్ రజియల్లాహు తఆలా గారు వీరి స్థితిని చూచి వారిని స్వతంత్రులుగా చేసినారు. దీని యొక్క వివరణ ఇలా ఉంది: అరబ్బులలో విగ్రహారాధకులు తమ విగ్రహాలను కూడా దైవమని చెప్పుకునేవారు కనుక దాని విరుద్ధంలో ఇస్లాం యొక్క శిక్షణ దైవ ఏకత్వమై ఉండెను. దాని వలన హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా గారి నోటిపై అహద్ అహద్ అనగా ఒకే ఒక్కడు అనే నినాదం ఉండెను. ఇది ప్రేమ సంబంధము యొక్క విషయము. మనము బూటకపు ప్రేమలలో చూస్తూ ఉంటాము. ఎవరితో అయితే ప్రేమ ఉండిన ఎడల ఆ పేరు ఉచ్చరించుటలో కూడా మనిషికి ఆనందం కలుగుతుంది. అవసరం లేకపోయినా ఆ పేరే పలుకుతూ ఉండుటను. అలాంటప్పుడు అల్లాహ్ యొక్క ప్రేమ గురించి ఏమి వివరించగలము? ఈ ప్రేమ ఇహపర లోకాలలో లాభదాయకమై ఉన్నది. కనుకనే బిలాల్ రజియల్లాహు తఆలా గారిని అనేక విధాలుగా హింసించిన మక్కా నగరంలో కుర్ర కొంకలు వారిని వీధులలో ఈడ్చుకుంటూ తిరిగినా వీరి నోటిపై ఒకే ఒక్కడు, ఒకే ఒక్కడు అనే నినాదము ఉండెను. దీని ఫలితంగానే ప్రవక్త సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం గారి దర్బారులో ప్రవక్త గారి వెంట ప్రయాణంలో ఉన్నప్పుడు అజాన్ ఇచ్చే బాధ్యత వీరిదే ఉండినది. ప్రవక్త గారు ఇహలోకము విడిచిన తరువాత మదీనా నగరంలో ఉండుట, ప్రవక్త గారు ఆసీనులై ఉండే స్థలమును ఖాళీగా చూచుట కష్టమైపోయెను. కనుక మిగిలిన జీవితము అల్లాహ్ మార్గంలో గడపడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. చాలా కాలం వరకు మదీనా తొయ్యబ తిరిగి రాలేదు. ఒకసారి కలలో ప్రవక్త సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం గారు దర్శనమిచ్చి ఇలా ఉపదేశించారు: ఓ బిలాల్, ఈ అన్యాయం ఏమిటి? మా వద్ద రావటమే లేదు. మేలుకొనిన తరువాత మదీనా తయ్యబ బయలుదేరి వెళ్ళిరి. హజరత్ హసన్, హజరత్ హుసేన్ రజియల్లాహు తఆలా అన్హులు అజాన్ ఇవ్వమని కోరారు. మొద్దు పిల్లల కోరిక నిరాకరించదగినది కాదు కనుక అజాన్ ఇచ్చుట ప్రారంభించిరి. దానితో మదీనా నగరంలో ప్రవక్త సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం గారి కాలము జ్ఞాపకము వచ్చి దుఃఖముతో ఉప్పొంగి ఏడుస్తూ స్త్రీలు అందరూ కూడా ఇళ్ల నుండి బయటకు వచ్చి చూస్తూ ఉండిరి. ఆపై కొన్ని రోజులు అచ్చట ఉండి తిరిగి వెళ్ళిపోయారు మరియు హిజ్రీ 20వ సంవత్సరంలో డమాస్కస్లో చనిపోయారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి.